ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గణేశ్వరో గణక్రీడో గణనాథో గణాధిపః. నమస్కారం. మా అధినేత డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఇటీవల వైరల్ ఫీవరు, అదేవిధంగా స్పైనల్ కార్డు ప్రాబ్లం అని చెప్పి డాక్టర్లు చెప్పడం, 2 రోజుల నుంచి రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఆయన మళ్ళీ యథావిధిగా కోలుకోవాలని, ఆ మహాలక్ష్మమ్మ ఆశీస్సులు ఉండాలని, మళ్ళీ యథావిధిగా రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ప్రజల్లోకి వచ్చి యథావిధిగా ఆయన పని ఆయన చేసుకునే విధంగా, ఆయన తీసుకున్నటువంటి ప్రతి శాఖని కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగపడే విధంగా నడుచుకునేదానికి శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని చెప్పి ఈరోజు మహాలక్ష్మమ్మ దేవస్థానం నందు పూజా కార్యక్రమాలని కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా భగవంతుడి ఆశీస్సులతో పాటు రాష్ట్ర ప్రజల యొక్క ఆశీస్సులతో ఆయన త్వరితగతిన కోలుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కూటమి తరపున ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని 117 పంచాయతీల్లో కూడా మేమందరం మనస్ఫూర్తిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ యథావిధిగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎవరికి ఇబ్బంది వచ్చినా సరే కూటమిలో అందరం కూడా కలిసికట్టుగా ఆ భగవంతుని ప్రార్థించి ఈ రాష్ట్రం కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా కొనసాగి రాష్ట్రం అభివృద్ధి వైపు నడిపించే విధంగా కూటమి ప్రభుత్వం నడుస్తున్నటువంటి బాటలో మేమందరం కూడా నడుస్తూ అందరం కూడా కలిసికట్టుగా మా గ్రామాలని అభివృద్ధి చేసుకునేదానికి అడుగులు ముందుకు వేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మరొక్కసారి మా అధినేత, మా దైవం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, రాష్ట్రం అభివృద్ధిలో ఆయన యొక్క పాత్ర కీలకమైనదిగా నడిపిస్తాడని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం.